హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ సుజీ గులాబ్ జామున్. మనం ఈ రెసిపీని షుగర్ యూజ్ చేయకుండా బొంబాయి రవ్వతో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఇవి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటాయి. చాలా ఈజీగా పాలతోటి ఇంకా బొంబాయి రవ్వతోటి ఈ గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ గులాబ్ జామున్ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకొని ఒక బౌల్ బొంబాయి రవ్వ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బొంబాయి రవ్వ ఒక 100 గ్రామ్స్ ఉంటుందండి. దీన్ని ఇలా నెయ్యి కానీ ఏమి ఆయిల్ యూజ్ చేయకుండా ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా రవ్వను ఫ్రై చేసుకోవాలి. రవ్వ ఫ్రై అయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. రవ్వను బౌల్లోకి తీసేసుకున్నాం. అదే పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసి కరిగించుకోవాలి. నెయ్యి కరిగింది కదా, దీనిలో 1/2 లీటర్ పాలు వేసుకొని కాచుకోవాలి. పాలు చక్కగా మరిగినాక దీనిలో బొంబాయి రవ్వని యాడ్ చేసి కలుపుకుందాం. పాలు మరిగాయి, దీనిలో మనం బొంబాయి రవ్వని యాడ్ చేసి కలుపుకుందాం. ఉండలు కట్టకుండా ఇలా స్లోగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా స్లోగా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా నీట్గా కలుపుకోవాలి. ఈ రవ్వ ఉడికే వరకు, తిక్కుగా అయ్యే వరకు కలుపుకోవాలి. 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే మనకు తిక్కుగా వస్తుంది. మనకు గులాబ్ జామ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు ఇది రెడీ అయింది. దీన్ని పక్కన పెట్టి కొంచెం ఆరనివ్వాలి. మనం వేరొక పాన్ పెట్టుకొని దీనిలో బెల్లం 300 గ్రామ్స్ యాడ్ చేసాము. దీనిలో అలాగే 200 గ్రామ్స్ వాటర్, అంటే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసి బెల్లం కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగించుకోవాలి. ఇలా ఒక 5 నిమిషాలు మరిగాక మనకు బెల్లం సిరప్ రెడీ అవుతుంది. సిరప్ అయితే రెడీ అయింది. దీనిలో కొంచెం యాలకులు నల్లగొట్టి వేసుకోవాలి. యాలకుల పొడి కలిపేసి మనం స్టవ్ కట్టేసి పక్కన పెట్టుకుందాం. ఈ సిరప్ని దీన్ని పక్కన పెట్టేసి మనం ఇప్పుడు జామున్స్ ప్రిపేర్ చేసుకుందాం. మనం ఈ పిండిని అయితే ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా జామున్స్ వస్తాయి. ఈ పిండిని చేత్తో ప్రెస్ చేస్తూ బాగా చక్కగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెంగా ఉండలు తీసుకొని ఇప్పుడు గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకుందాం. పిండి అయితే రెడీ అయింది. మనకు కావాల్సిన సైజులో ఇలా పిండిని తీసుకొని ఉండలుగా చేసుకుందాం. నేనైతే ఇలా రౌండ్ షేప్ చేసుకున్నాను. మనకు నచ్చితే ఓవెల్ షేపు అలాగా మనకు కావాల్సినట్లుగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీటిని ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ పెట్టుకున్నాము. ఆయిల్ హీట్ అయింది. స్లోగా వీటిని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. ఇలా స్లోగా 1 బై 1 యాడ్ చేసి మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిని స్లోగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చినాయి కదా, వీటిని ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇలా అన్నింటినీ ఒక బౌల్లోకి తీసుకొని మనం రెడీ చేసుకున్న బెల్లం సిరప్ను యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇలా జామున్స్కి బెల్లం సిరప్ బాగా పట్టే వరకు 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక బౌల్లో ఈ బెల్లం పాకం, ఈ గులాబ్ జామున్స్ కలిపి మునిగే వరకు పెట్టుకొని 2 అవర్స్ నానబెట్టుకోవాలి. నేను 2 అవర్స్ ఈ బెల్లం పాకంలో ఉంచేసాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా, చాలా ఈజీగా ఈ గులాబ్ జామ్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అక్కడ పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేయండి. అప్పుడే వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.